బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుంది. ఇది పూర్తిగా నేల మీదకు వచ్చిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పట్టి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యూ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటుతుంది. ఇది క్రమంగా తీరం దాటేటువంటి అవకాశం ఉంది. దాటిన తర్వాత నేల మీదకి వచ్చిన తర్వాత కొంతవరకు బలహీనపడుతుందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలోనూ ఇటు రాయలసీమ చాలా చోట్ల హెవీ రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే క్రమంగా నేల మీదకి వెళ్ళి బలహీనపడిన తర్వాత రైన్స్ అనేవి కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి అయితే ఆస్కారం ఉంది. ప్రధానంగా నిన్న మొన్న కురిసినటువంటి ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ అనేటువంటిది క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే హెవీ రైన్స్ 1 or 2 ప్లేస్లు ఉత్తరాంధ్రలో పడ్డానికి ఆస్కారం ఉంది. ఇది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత సౌత్ వర్డ్ ట్విస్ట్ అయి ఉంది కాబట్టి తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడతాయి. అటు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతవరకు భారీ వర్షాలు పడడానికి అయితే ఆస్కారం ఉంది. అయితే ఇది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత క్రమంగా రెయిన్ ఫాల్ యాక్టివిటీ అనేది కొంత తగ్గడానికి ఆస్కారం ఉంది. అలాగే గాలుల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతుంది. సో ఇది క్రమంగా బలహీన పడిన తర్వాత వాయుగుండం నుంచి అలాగే తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసినప్పటికీ ఇప్పుడు కొంతవరకు కూడా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కొంత వర్షాలు పడడానికి అయితే ఆస్కారం ఉంది. అయితే హెవీ రైన్స్ పడడానికి అయితే ఆస్కారం ఉంది. ఇప్పుడున్న వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా మనం చూసుకుంటే అల్లూరు జిల్లా, ఏలూరుకి మాత్రం హెవీ రెయిన్ అనేది ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్నిటి కూడా ఎల్లో అలర్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, అలాగే అటు ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కొద్ది చెదురుమదురుగా రెయిన్స్ పడతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత రెయిన్ ఫాల్ యాక్టివిటీ అనేది క్రమంగా తగ్గుతుంది. విండ్ ఎఫెక్ట్ అనేది కూడా కొంత తగ్గుతుంది. సో తర్వాత ఇప్పుడు మత్స్యకారులకు ఏవైతే హెచ్చరికలు ఉన్నాయో క్రమంగా కూడా విత్డ్రా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు మాత్రం వర్షాలు అనేవి కొంత తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంది. రేపటి నుంచి క్రమంగా వర్షాలు అనేవి తగ్గుతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అటు తెలంగాణలో మాత్రం చాలా చోట్ల హెవీ రైన్స్ పడడానికి అయితే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ మీదకి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ అయ్యి సౌత్ వర్డ్ ట్విస్ట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా సో అక్కడ ఎక్కువ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. అలాగే సీజనల్ ట్రఫ్ మన గుజరాత్ నుంచి ఒరిస్సా వరకు కూడా సీజనల్ ట్రఫ్ కొనసాగుతుంది. ఓవరాల్గా మాన్సూన్ అనేది మాత్రం దక్షిణ భారతదేశం అంతా యాక్టివ్ ఉంది. అంటే ఇటు మహారాష్ట్రలో పడుతున్నాయి, మధ్యప్రదేశ్ పడుతున్నాయి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పడుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. అయితే హెవీ రెయిన్స్ అనేది తగ్గుతుంది. బట్ ఈ పైన పడిన వర్షాల వల్ల ఖచ్చితంగా గోదావరికి అటు కృష్ణాకు కూడా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం నిన్న మొన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కొద్ది వర్షాలు అనేవి కొద్ది తగ్గుముఖం పెట్టాయి. చెదురుమదురుగా ఈ రోజు కూడా వర్షాలు పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం నుండి.